సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జూనియర్ ఎన్టీఆర్ గారు 2029లో చీఫ్ మినిస్టర్ అవుతారు అని చెప్పేసి వేణుస్వామి గారు ఒక జోష్యం చెప్పారు. అంటే ఆయన గ్రహ పరిస్థితులు చాలా బాగున్నాయి చీఫ్ మినిస్టర్ అవ్వడానికి అని అంటున్నారు. మరి అసలు ఎన్టీఆర్ గారు రాజకీయ ప్రవేశం చేసే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయా? మరి చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మరి ఈయన జోస్యం ఎంతవరకు నిజమవ్వచ్చు? మీ ఒపీనియన్ సార్? అంటే వేణుస్వామి గారు చాలా బలంగా ఒక విషయం చెప్పాడు ఈ మధ్యకాలంలో, చెప్తూ వస్తున్నాడు ఫ్రీక్వెంట్గా. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు తథ్యం అని చెప్తున్నాడు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే, తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఆ పార్టీ భవిష్యత్తు మీద రకరకాల గందరగోళమైనటువంటి అంచనాలు ఉన్నాయి. ఓకే. అంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఎన్నికల నాటికి వయసు మరొక 5 ఏళ్ళు పెరుగుతుంది. అంటే ఈ ఎన్నికల వరకు ఆయన ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాడు. నిజానికి ఈ ఎన్నికల్లోనే లోకేష్కి బాధ్యతలు అప్పచెప్పాలని అనుకున్నాడు, కానీ అది కుదరకపోవడానికి కారణం ఆయన అరెస్ట్ అవటం. ఆయన అరెస్ట్ అవటము, అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్దతు ప్రకటించడము, ఈ వ్యవహారాలన్నీ జరగటం వలన ఇమ్మీడియట్గా ఒకవేళ ఎన్నికల్లో గెలిచినా ముఖ్యమంత్రిగా లోకేష్ని ప్రమోట్ చేసే పరిస్థితులు లేదా ప్రాజెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దాంతో చంద్రబాబు నాయుడు గారే బాధ్యత భుజాన వేసుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. సో ఈ ఎన్నికల్లో ఆయన ఏదో కష్టపడుతున్నాడు, ఓకే. దీనిలో ఒకవేళ ఆయన సక్సెస్ కాలేకపోతే వచ్చే ఎన్నికల పరిస్థితి ఏమిటి? అప్పటికి ఇంకా 5 ఏళ్ళు పెరుగుతుంది. అప్పుడు ఆయన ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది చెప్పలేం. ఆయన తిరగగలగచ్చు, తిరగలేకపోవచ్చు. ఆ ఏజ్లో మళ్ళీ ఆయన అప్పుడు కూడా సమ్మర్లోనే ఎలక్షన్స్ వస్తాయి, దాన్ని ఎలా ఫేస్ చేయగలడు? కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు చాలా కీలకం. ఈ ఎన్నికల్లో గెలుపు సాధించలేకపోతే అసలు ఆ పార్టీ భవిష్యత్తే గందరగోళం అవుతుంది అనే పరిస్థితిలో ఉంది. ఇటువంటి కండిషన్లో తెలుగుదేశం పార్టీ, అంటే వేణుస్వామి గారి స్టేట్మెంట్ ప్రకారం, ఆయన వేసినటువంటి జాతక చక్రాల బట్టి, ఆయన చెబుతున్నటువంటి వ్యవహారాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గెలవటం అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోవటమే. ఓడిపోతే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చక్రం తిప్పుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అవుట్ ఫోకస్లోకి వెళ్ళిపోతే, ఆటోమేటిక్గా లోకేష్ కూడా అవుట్ ఫోకస్లోకి వెళ్ళిపోతే కొత్త నాయకత్వానికి ఒక వాక్యూమ్ వస్తుంది. అక్కడ కొత్త నాయకత్వం అవసరం ఏర్పడుతుంది. అవసరం ఏర్పడినప్పుడు ఆ అవసరాన్ని అందిపుచ్చుకుని ఒక డిమాండ్గా ఎన్టీఆర్కి పెరుగుతూ ఉన్నటువంటి ఇమేజ్ ప్రకారం అప్పటికి ఆయన పీక్స్లో ఉంటాడు కాబట్టి ఆయనకి పార్టీ పగ్గాలు అప్పజెబితే అప్పుడు ఆయన రాజకీయ ప్రవేశం చేసి ఎన్నికల్లో గెలిస్తే ఆయన నాయకత్వంలో పార్టీ గెలిస్తే ఆయనే ముఖ్యమంత్రి అవుతాడు కదా న్యాచురల్గా. అయితే ఎన్టీఆర్ని ఎంటర్టైన్ చేస్తారా? నందమూరి బాలకృష్ణ గారు ఉన్నారు మధ్యలో, మరి ఆయన పార్టీ బాధ్యతలు భుజానేసుకోవచ్చు. తర్వాత ఆయన సమర్థతతో పార్టీ మొత్తాన్ని ఎన్నికల్లో గెలిపించి అధికారంలోకి తీసుకెళ్ళగలడా లేదా అనేది ఒక డౌట్. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కే ఎన్టీఆర్ వచ్చేస్తాడని చెప్తున్నాడు ఆయన. అంటే ఈ ఎన్నికల్లో జగన్ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో ఓడిపోతాడు అనేది ఒక అంచనా కావచ్చు ఆయన. లేదు, అసలు ఈ ఎన్నికల్లో గెలిస్తే ఇంకా ఫర్దర్గా ఇంకొక ఎన్నికలో కూడా ఆటోమేటిక్గా గెలుస్తాడు జగన్ అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది చెప్తున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా 10 ఏళ్ల తర్వాత తిరిగి అధికారం దక్కించుకోవటం అనేది జ్యోతి బస్సు లాంటి వాడికి తప్ప సాధ్యం కాల. అందుకని ఈ 10 ఏళ్ల నిడివి తర్వాత వచ్చే ఓటమి, తెలుగుదేశం పార్టీ గెలుపు అనివార్యమయ్యేటువంటి పరిస్థితి, వీటిని బేరీజ్ వేసుకుని అప్పటికి తెలుగుదేశం పార్టీ గందరగోళంలోకి వెళ్ళిపోయి నాయకత్వ లేమితో బాధపడుతున్నప్పుడు ఎన్టీఆర్ని ప్రవేశపెట్టి వ్యూహాత్మకంగా పార్టీ బాధ్యతలు అతనికి అప్పచెప్పి అతని నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళి గెలిచి అతన్ని ముఖ్యమంత్రిని చేస్తారు అనేది ఒక జనరల్ అంచనాగా కూడా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కొడాలి నాని ఇదే జోస్యాన్ని ఆయన పద్ధతిలో ఆయన చెప్పాడు. నిన్న ఒక 2 days బ్యాక్ మాట్లాడాడు. తను జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, అతను కాబోయే చరిత్ర నిర్మాత అన్న లెవెల్లో మాట్లాడాడు జగన్ కాంపౌండ్లో ఉండి. కాబట్టి దీనికి ఏమి జాతకము రాశి చక్రాలు వేసి గీతలు గీసి గవ్వలేసి చెప్పక్కర్లేదు. జనరల్ ఫినామినా ఇలా జరిగితే ఇలా జరగచ్చు అనే ఒక తార్కికమైనటువంటి పద్ధతిలో ఆలోచించినా కానీ ఎన్టీఆర్కి ఛాన్స్ ఉంది అనే అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. వేణుస్వామి గారు చాలా సందర్భాల్లో చాలా చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు సాధ్యమైతే
ఆయన స్టేట్మెంట్ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ పార్టీ వ్యాక్యూమ్ ఏర్పడిపోయి ఆ వ్యాక్యూమ్లోకి ఎన్టీఆర్ వచ్చి ఎమర్జ్ అయ్యి ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఒక ప్రిడిక్షన్ మాత్రమే, ఒక ఆశ మాత్రమే. అంతే తప్ప ఇది ఇలాగే జరగాలనే ఉంది. రేపు పొద్దున కూటమి గెలిచింది అనుకోండి, సపోజ్ కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు కొడుకుని స్ట్రెంగ్థెన్ చేసి నిలబెడతాడుగా. వాళ్ళు ఎవరిని దరిదాపుల్లోకి రానివ్వడు కదా. ఆ ఉద్దేశంతోనే కదా వీళ్ళందరినీ దూరం పెట్టింది. లోకేష్కి థ్రెట్ అవుతారనే ఉద్దేశంతోనే కదా. అందుకని ఒకవేళ రేపు ఎన్నికల్లో ఫలితాలు ఆయన అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఈ సినిమా, ఓడిపోతే ఈ సినిమా అంటే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఎన్టీఆర్ సీఎం అవుతాడనే సినిమా కూడా నడవకపోవచ్చు. ఎందుకు నడవదని కాన్ఫిడెంట్గా చెప్పగలవంటే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవచ్చు కదా. జగన్ గెలిస్తే ఎన్టీఆర్కి పదవి రాదు కదా. ఆ తర్వాత 5 ఏళ్లకు మళ్ళీ అప్పటికి ఎవరుంటారు ఎవరు పోతారు అనేది వేరే గొడవ. అందుకని వేణుస్వామి గారు తను చెప్పిన జాతకాన్ని తానే నమ్మి దాని ఆధారంగా ఈ ప్రెడిక్షన్ చెప్తున్నాడు. అంతే తప్ప ఆయన పద్ధతిలో ఆయన రాసులు చక్రాలు గతులు అవన్నీ చెప్పచ్చు, తప్పేం లేదు దానిలో. ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. దానికి ఉన్నటువంటి తార్కికంగా దానికి ఉన్న నేపథ్యం నేను చెప్పా. ఈ నేపథ్యం ఇలా జరిగితే ఇలా అవ్వచ్చు అని, ఇలా జరగకపోతే ఏమిటి అనేది కూడా ఉంటుంది కదా చరిత్రలో. రేపు పైగా భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఈరోజు అట్లా ప్రిడిక్ట్ చేస్తాం. ఆయన ప్రిడిక్ట్ చేయగలడు, ఆయన గవ్వలేసో మరొకటి చేసో ఆయన ప్రిడిక్ట్ చేయగలడు, కానీ అందరికీ సాధ్యం కాదు అది. ఆయన చెప్పిన స్టేట్మెంట్కి కూడా ఒక తార్కికమైనటువంటి ఒక పునాది ఉంది. ఆ పునాది ఆయనే చెప్పినటువంటి జగన్ గెలుస్తాడు అనే ఒక స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ని ఆయన పూర్తిగా బిలీవ్ చేస్తే ఈ సిద్ధాంతం పుట్టింది. ఒకవేళ ఆయన ఒరిజినల్ సిద్ధాంతమే చెడితే, ఆయన ఒరిజినల్ సిద్ధాంతమే చెడిపోయి చంద్రబాబు గెలిస్తే ఏంటి పరిస్థితి? చంద్రబాబు స్ట్రెంగ్థెన్ అయిపోయి లోకేష్ని స్ట్రెంగ్థెన్ చేసి ఆ తర్వాత ఎన్నికల్లో లోకేష్ నాయకత్వంలో పార్టీ వెడుతుంది అని ఈయన మంచంలో పడుకుని చెప్తే అప్పుడు సినిమా అటే నడుస్తుంది కదా. అప్పుడు ఈయన చెప్పింది జరిగే అవకాశం ఉండదు. అందుకని జాతకాలకి ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితి ఎరిగి ఆయన విషయాలు అర్థం చేసుకోవాలి తప్ప ఆయన చెప్పాడు కాబట్టి జరిగిపోతుంది అనుకోనక్కర్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.